అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రైతుల బతుకులు ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ రైతుల కోసము ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా? తెలంగాణ రైతాంగానికి చేదోడు వాదోడుగా ఉండాల్సిన ప్రభుత్వము ఎన్నికల బిజీలో మునిగిపోయిందా? ఇట్లాంటి ముచ్చట్ల మీద క్యాబినెట్ 25వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. రైతు భరోసా మీద కీలక అంశాలు మాట్లాడి మనకి ఇచ్చినటువంటి అప్డేట్లు చూడబోతా ఉన్నాం. ఆ రకంగానే ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నటువంటి కొన్ని విషయాలు ఏదైతే మనకు సర్పంచ్ ఎలక్షన్ల కన్నా ముందుగానే రైతు భరోసా వేయాలి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు కొన్ని రోజులు దాని మీదనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఇవన్నీ వార్డ్ నెంబర్ ఇవన్నీ అయిపోయే వరకల్లా ఇదొక నెల రోజులు నెల 15 రోజులు కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో చిన్న సన్నకారు రైతులకు ఇప్పుడు యాసంగి సీజన్ పంటలు మొదలుపెట్టిన సమయంలో చేతిలో డబ్బులు లేకపోతే ఎట్లా? ఇప్పటికీ ఏ జిల్లాకు పోయి ఏ గ్రామానికి పోయి మైకి పెట్టినా కానీ వాళ్ళు మాట్లాడే మాట ఒక్కటే, రైతు భరోసా వేసి ఎలక్షన్లకు పోయేది ఉండే. ఎందుకంటే మా పని మేము చేసుకుందాము, మా చేతిలో రూపాయి ఉంటుండే. ఇలా యాడిపోయినా నేను రైతును అంటే ఏ సాగుకారి కూడా రూపాయి ఇత్తలే. అంటే ఎందుకు ఇత్తలే? మరి ఆనకాలం 10 బిగాలు నేను నాటేసినా ₹1,00,000 అప్పున్నది కడతా, 2 లక్షలు అప్పున్నది కడతా అంటే వర్షాల కారణంగా ఆ 10 బిగాలు మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు రైతు అంటే నిజంగా నమ్మకం లేకుండా అయిపోయింది. అందుకు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తా. ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు రైతు బతుకు ఆకు కంటే ఈనంగా. ఇగో ఒక రైతు 10 లక్షలు తెచ్చి 10 లక్షలు అప్పు తెచ్చింది అనుకో, పంట పొలాలు అమ్ముకోవాలనే తప్పితే మనము పంట పండించి ఆ 10 లక్షల అప్పు మన జీవితంలో తెరపలేం. ఓన్లీ 10 లక్షలే. కొంతమందికి 10 లక్షలు అంటే మామూలుగా చీపు, కానీ ఒక రైతుకు ₹1,00,000 అంటేనే గొప్ప. ఇప్పుడు ఇక్కడ చూడుర్రి, ఎకరానికి 3 క్వింటాలు దిగుబడి, 3 ఎకరాల్లో పత్తి పంట వేసా, వాతావరణం అనుకూలించకపోవడంతో సరైన దిగుబడి రాలేదు, ఎకరానికి 3 క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చిందని, పత్తి తేమను మించిన లాభం లేదని ఇక దున్నేసి మొక్కజొన్న సాగు చేశా అని ఇప్పంగూడెం జనగామ జిల్లాలో ఒక రైతు పొట్ట నింపని పత్తి ఖమ్మం జిల్లా చింతకాని మండలము లచ్చంగూడెంలో పత్తి పంట దున్నేస్తున్న దృశ్యం ఇది. పత్తి పంటను చూడు, లిండు పంట చెన్ను దున్నేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈయన కనుక వాళ్ళకన్నా అప్పు ఉంటే ఆయన ఏ రకంగా అప్పు తీర్చగలడు? ఏ రకంగా ఆయన అప్పు తీర్చగలుగుతాడు? ఇవాళ రైతు తీర్చలేడు. మరి ఇట్లాంటి వాళ్ళకు ప్రభుత్వం ముందుండి నడిపించాల్సింది పోయి ప్రభుత్వం ఏం చేస్తుంది అయ్యా అంటే, ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది. వాళ్ళు ఇష్టానుసారంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఇష్టానుసారంగానే, రాబోయే రోజుల్లో ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయట. అంటే మొత్తం మీరు ఎన్నికల మీదనే ఉంటారు కానీ కనీసం వృద్ధుల గురించి, రైతుల గురించి, పంట నష్టపోయినటువంటి రైతుల గురించి ఆలోచన చేసుడు ఏమాత్రం కూడా లేదు. ఈ విషయం చూసుకుంటే ఇగో రైతు భరోసా, ఈ రైతు భరోసాకు వేలాయే రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పటి నుంచి? తెలంగాణ రేవంత్ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందజేసేందుకు అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా పథకం అమలుకు ఈ యాసంగికును గాను రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఎదురు చూడరా? వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయినా కానీ వడ్డీలు ఇవ్వకమని మీరే చెప్పిండ్రు. ఏ వడ్డీ వ్యాపారి దగ్గరికి పోయినా వడ్డీ పుడతలేదు రైతులకు ఇవ్వాలా అంటే అప్పు పుడతలేదు. అప్పు పుట్టకుండా చేసింది కూడా మీరే. మరి అందరికీ రుణమాఫీ చేసి మరి ఇప్పుడు యాసంగిన కూడా కొంతమందికి రుణమాఫీ కాలేదు. కొత్తగా బ్యాంకులకు రుణాలు ఇవ్వాలని చెప్పారు, వాళ్ళు కూడా రుణాలు కూడా ఇచ్చలేదు బ్యాంకులు కూడా. ఇలా రైతు బతుకు ఏ రకంగా అయిందంటే, రోడ్డు మీద సంటి పిల్లగాని ఇటు పోతే ఎటు పోవన్నో తెలియక ఏడ్చుకుంటూ నిలబడతా చూడు. ఈరోజు రైతు పరిస్థితి అదే విధంగా మారింది. తెలంగాణ రైతుల జీవితాలు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు పెట్టుబడి సాయము అందజేసేందుకు అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా పథకం అమలుకు ఈ యాసంగి సీజన్కు గాను రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ₹12,000 అందజేస్తున్న విషయము తెలిసిందే. కాగా వానాకాలం సీజన్లోనూ ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిండ్రు. మరి 2025-26 ఈ యాసంగి ప్రారంభమైనందున
మరో 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యాసంగి పంటలు ప్రారంభమై ఓ పక్కన వానాకాలం పంటలు మొత్తం దుమ్మై విక్రయించుకుంటూ రైతులు మరో పక్క ఈ యాసంగి సాగు కూడా సిద్ధమవుతా ఉన్నారు. వానాకాలం సీజన్లో అధిక వర్షాల వలన రైతులు భారీ నష్టం చవిచూసారు. తుఫాను కారణంగా మోందా తుఫాను వల్ల దాని కారణంగా పంట చేతికొచ్చే సమయంలో ముందు నేలపాలయ్యింది. దాంతో కనీసం పెట్టుబడులు కూడా చేతికి రాని వేళ ఈ పరిస్థితి నెలకొన్నది. రైతులు అప్పుల పాలైనరు అని ఆర్థిక పరిస్థితుల ద్వారా అది ఏంటంటే అధ్యయనంగా మారింది. ఘోరాతి ఘోరంగా అధ్వానంగా మారింది. ఆ రైతులకు అప్పు అంటే ఎవరు కూడా నమ్ములేదు. ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు ఇస్తే ఎకరానికి 6,000, 2 ఎకరాలకు 12,000 ఈ రకంగా వేసుకొని బతుకుదాం అనుకుంటే వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏందో ఇవి చూడుర్రి. పంట దిగుబడి కూడా భారీగా తగ్గిపోవడము, రైతులు ఆందోళనలో ఉన్నారు. కాగా వానాకాలం సీజన్కు ముందు రైతు భరోసా నిధులు విడుదల చేసి ప్రభుత్వం యాసంగి సీజన్లో కూడా ఈ పంటలు సాగు చేసుకోవడానికి ముందే రైతు భరోసా ఇస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ అదేవిధంగా స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున ఎన్నికలకు ముందే రైతు భరోసా ఇవ్వాలని రైతులు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఒక ఎకరం పంట పెట్టాలంటే ఖచ్చితంగా చేతుల పైసే లేకపోతే ట్రాక్టర్ రోళ్ళు, మిషన్ లోళ్ళు, ఇది అది వడ్ల బస్తాలు తెచ్చుడు అన్నీ నెట్టే ఖాతా రాసుకున్నాడు, మాట మీద ఇచ్చుడు వెనుకట పోయింది. ఇప్పుడు అట్లా లేదు. చేతుల పైసలున్నోందే పని, లేకుంటే లేదు. మరి ఈ రకంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికలకు ముందు రైతు భరోసా ఇవ్వాలని రైతులు కోరుకుంటా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు రైతు భరోసా ఇస్తే రైతులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీ వర్గాలు పేర్కొంటా ఉన్నాయి. మరి వేస్తే అయిపోవు కదా. ఇప్పుడు ఈ యాసంగి రైతు భరోసా వేసి ఉంటే స్థానిక ఎన్నికల్లో రైతులంతా ఒక మాదిరిగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపెట్టోళ్ళు. ఇదొకటంటే మొన్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంచారు. వాటి గురించన్నా క్లారిటీగా అందరికీ వంచి ఉంటే బాగుంటుండే. అవి కూడా ఓన్లీ డాక్టర్ గుల్పుల్లో ఉన్నోళ్ళకు మాత్రమే వంచిండ్రట. అదోళ్ళొల్లి. మళ్ళా రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాలనే విషయం పైన ఈ నెల 25వ తేదీన మొన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. మరి దాంట్లో ఏం చర్చించిర్రు, ఎప్పుడు రైతు భరోసా వేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పంచాయతీ ఎన్నికల కంటే ముందు రైతు భరోసా కనుక రైతుల ఖాతాలో జమ అయితే అవుతాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. కానీ ఇప్పుడు అందరికీ తెలిసి కోడ్ పడ్డది, సర్పంచ్ ఎలక్షన్ కోడ్ పడ్డది. కానీ మళ్ళా ఈరోజు హైకోర్టులో కేసు, ఈరోజు హైకోర్టులో కేసు వాయిదా పడ్డది. రేపు ఖచ్చితంగా ఈ కేసు విచారణ తేలిన తర్వాతనే నామినేషన్లు ఎంతమంది ఉరుకులాడేస్తారో ఏం చేస్తారో. కానీ నామినేషన్లు వేసినా కూడా మళ్ళా మొన్నటిసారి కదా మునిగినట్టు మళ్ళా మునిగాల్సి వస్తుంది కావచ్చు. రిజర్వేషన్ల గడబడి జరిగింది. రిజర్వేషన్లు కరెక్ట్గా ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తారుమారు అయిపోయినాయి. ఓ జాల బీసీలే లేరు కానీ ఆడ రిజర్వేషన్ ఇచ్చేసారు. ఓ జాల ఎస్సీలే లేరు, ఆడ రిజర్వేషన్ ఇచ్చేసారు. అంటే పూర్తి సంపూర్ణమైన ఎంక్వైరీ చేసి పూర్తి జాబితాను సిద్ధం చేసి ఏ మండలాల్లో ఏ ఊళ్ళో బీసీలు ఉన్నారు, ఏ ఊళ్ళో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, ఎక్కడ మహిళలకు ఇవ్వాలి, ఎక్కడ పురుషులకు ఇవ్వాలి, ఎక్కడ బీసీలకు ఇవ్వాలి, ఎక్కడ ఎవరికి ఇవ్వాలని సంపూర్ణంగా కనుక వీళ్ళు ఎంక్వైరీ చేసి వేయలేదు అని మళ్ళీ ఇవాళ ఒక పిటిషన్ వేసారు హైకోర్టులో. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ మనం చూసాం. దాన్ని చాలామంది కూడా చూస్తూ ఉన్నారు. మళ్ళా కూడా సర్పంచ్ ఎలక్షన్లు వాయిదా వాడే కోణం కనబడతా ఉంది. ఒకవేళ హైకోర్టు కనుక మళ్ళా దీని మీద విచారణ జరిపి రిజర్వేషన్లు కరెక్ట్గా లేవు అని అన్నదనుకో మళ్ళా కథం బ్రేకు. ఇది కూడా ఒక విధంగా ఈ యాసంగి రైతులకు మంచి శుభసూచకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏమీ చెయ్యరాదు. ఎన్నికలన్నా ఆగిపోతే రైతులకు రైతు భరోసానన్నా వస్తుందేమో అని వేడుకుంటా ఉన్నారు దేవుని. అంత ఘోరంగా ఉంది తెలంగాణ రైతుల పరిస్థితి. ప్రభుత్వం ఆలోచన చేసి పెద్ద మనసు చేసి ఒకవేళ ఈ ఎన్నికల కోడ్ కనుక ఆగి అంటే మళ్ళా బ్రేక్ అయితే ఖచ్చితంగా రైతు భరోసా వేయాలి, రైతులను ఆదుకోవాలి. ఎలక్షన్లు ముఖ్యం కాదు, ఇంకో నెలకైనా పెట్టుకోవచ్చు. గిన్ని రోజుల కోలే సర్పంచ్ లేకుండా ఉన్నటువంటి గ్రామాలు ఇంకొక నెల రోజులు ఉండలేవా? ఉంటాయి.
మరి మీరు రైతు భరోసా ఎత్తే రైతులు మాత్రం పంట పెట్టుకోవాలి కదా. ఇయో గిదయ్యా తెలంగాణ ప్రజలారా, మొన్న 25 నాడు క్యాబినెట్లో మాట్లాడిన ముచ్చటేమన్నా ఉందా అంటే ఏమీ లేదాడ. ఎలక్షన్ల గురించి, వాళ్ళ వ్యాపారాల గురించి, వాళ్ళ యొక్క ఉన్నత స్థానాల గురించి తప్పితే రైతుల గురించి మాట్లాడినట్టు క్యాబినెట్లో ఏమాత్రం కూడా మనకు కనబడదా? కనవల్లే. 25 తారీఖు తర్వాత చూద్దాము అనే యోచనలు మాత్రం ఉన్నారు వాళ్ళు. వేద్దామని కాదు. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని దయచేసి వ్యవసాయ మినిస్టర్ గారు, మీరు, ఆర్థిక శాఖ మంత్రి పొంగులేటి గారు, సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మీరు అందరు పెద్ద మనసులు ఆలోచన చేసుకొని రైతాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, అసలు రైతులకు పంట పెట్టుబడి సాయం ఎప్పుడు అందాలి, వానాకాలం ఏ రకంగా నష్టపోయిర్రు, ఇవి ఆలోచన చేసి తొందరగా రైతు భరోసా చేయాలని కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ రైతుల తరఫున నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.